దహన సంస్కారాలు, శ్మశాన వాటిక, రహదారి లేక అవస్థలు పడుతున్న ప్రజలకు కూటమి ప్రభుత్వంలో విముక్తి కలగడంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. సిద్ధవటం మండలం మాధవరం 1వ గ్రామం ఆలీనగర్ నందు నివాసమున్న ప్రజలకు దహన సంస్కారాల శ్మశాన వాటికకు రహదారి పరిష్కారం చేయాలని గత 30 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్య కూటమి ప్రభుత్వంలో రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చెమ్మర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో శ్మశానానికి వెళ్లేందుకు రహదారి పనులు చేపట్టడంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కొంతమంది రహదారి పనులు చేస్తామని హామీ ఇచ్చి ప్రజా సమస్యల పరిష్కారం చేయలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు, శ్మశానానికి వెళ్లే రహదారి పనులు చేపట్టడం శుభ పరిణామమని తెలిపారు. టీడీపీ నేత రాజారాం శుక్రవారం మాట్లాడుతూ కొంతమంది పాలకుల నిర్లక్ష్యంతో ఆలీనగర్ ప్రాంత నివాసులకు శ్మశాన వాటికకు వెళ్లేందుకు రహదారి పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో శ్మశాన వాటిక రహదారి పనులు చేపడుతున్నామని, గ్రామాల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. డాక్టర్ షాహిద్ ఖాన్, నేను ఇప్పుడు అలీనగర్లో ఉంటున్నానండి. ఇక్కడ గత 30-35 సంవత్సరాల నుంచి ఈ సమస్యతో మేమందరం చాలా బాధపడ్డాము. ప్రతి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే ప్రతి ఒక్కరూ మేము చేస్తామని వాగ్దానం చేస్తున్నారు, ఇంకా అయిపోతుంది అంటున్నారు. కానీ ఇంతవరకు ఆ కార్యాచరణ అనేది ఇంతవరకు జరగలేదు. దేవుని దయ వల్ల మన జగన్మోహన్ సార్ వచ్చేసి దీని మీద స్పందించి దీనికోసం పరిష్కారం ఇమ్మీడియట్గా అలాట్ అయ్యి ఇప్పుడు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు. ధన్యవాదాలు.